ओम जगद्गुरवे नमः ओम सत्यदेवताय नमः श्री चिन्नकेश्वर स्वामी देवताभ्यो नमः नानाविध सर्वदेवानां पयामि चित्रमाचारयामि चामरं बीजयामि गीतं दर्शयामि गीतार्थारयामि यामि राजाधिराजाय प्रसन्नतागिने नमो वै श्रवण ईशानां सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिते ब्रह्मणोऽधिपति ब्रह्मा मंगलानीराजनं करिष्ये చట్నీ గిన్నె ఒకటి పెట్టు కొద్దిమంది పెట్టుకో చట్నీ ఆకుతోట గ్రామం వెలసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. ఇది మా తాతల తరాల నుంచి ఈ స్థలంలో ఒక చిన్న దేవాలయం కట్టడం జరిగి ఉండింది. అది శిథిలావస్థకు చేరిన తర్వాత 2012లో మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆల్తూరు గిరీష్ రెడ్డి, పులివి రమేష్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రామనారెడ్డి గారు ఇట్లా అనేక మంది దాతలు ఆ రోజు ఈ దేవాలయ నిర్మాణానికి తోడ్పాటు చేసి ఆర్థికంగా ఎంతో సహాయం అందించిన గొప్ప దాతలు. వారి సౌజన్యంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగి దాదాపు 12 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ పూజారులు తిరునాళ్ళు చేయాలని చెప్పి మేము అడగడం జరిగితే, తిరునాళ్ళు కాదయ్యా, ఈ దేవస్థానానికి ప్రాణప్రతిష్ఠ చేయాలా, చేస్తే మంచిది, 12 సంవత్సరాలు దాటింది కాబట్టి ఈ అందరికీ, ఈ గ్రామానికి ప్రజలకి అందరికి కూడా ఈ కుంభాభిషేకం జరగడం మంచిదంటే అప్పుడు కూరుకొని ఎంతో చాలా కష్టతరమైనది ఇది. దీన్నంతా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కానీ ఇది మామూలు వ్యవహారం కాదు ఈ కుంభాభిషేకం అనేది. అయినా కానీ ఈ కష్టాన్ని కూడా భరించి ఈరోజు 19 నుంచి స్టార్ట్ చేసి 24కి ఈరోజు పూర్తి చేయాలనే కార్యక్రమం సంకల్పించుకొని ఆ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ఏర్పాటు చేశాము. అది అందరి సహకారంతో. ఇంకా కూడా ఈరోజు సాయంకాలం పూల సేవతో పూల పల్లకిలో ఆ భగవంతుని ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది. అది కూడా జరిగిపోతుంది సాయంకాలం. అందువల్ల నా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరియు ఈ కార్యక్రమం కాకుండా ప్రతి వారము మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ దేవస్థానం నందు. దాదాపు అన్నదాన కార్యక్రమం కూడా 1 సంవత్సరం అయింది, 2వ సంవత్సరం బిగినైంది. అయినా కానీ ఇప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలు కొంతమంది వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా ఆర్థిక సహాయం అంతేనంటే వాళ్ళకి అందిన విధంగా వాళ్ళు ఏం చేయాలో 100 రూపాయల కాడి నుంచి 1000 రూపాయల వరకు కూడా దాతలు ఇవ్వడం జరుగుతుంది. ఆ దాతల సహకారంతో ఈ దేవస్థానం నందు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం మొదలు పెట్టాము. ఇది 2వ సంవత్సరం. దీనికి కూడా మా గ్రామ ప్రజలే వచ్చి ఈ వంటలు, ఈ వార్పులు జరగటం చేస్తున్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా కూడా దాతలు ఎవరైనా కానీ వాళ్ళకి తెలిసిన మనసులో ఆ భగవంతుడికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళే వచ్చి స్వయంగా వచ్చి ఈ దేవాలయం నందు వాళ్ళు సహాయం చేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు దేవదేవుని ఆశీర్వాదాలు ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం రెగ్యులర్గా చేయాలని సంకల్పించుకున్నాము. కంపల్సరీగా ప్రతి వారము శనివారం రోజు మధ్యాహ్నం 1 గంటకి ఈ అన్నదాన కార్యక్రమం బిగిన్ అవుతుంది. అందరూ కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొని భోంచేసి పోతున్నారు. వాళ్ళందరూ కూడా
ఆ దేవదేవుని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.